హాయ్ వ్యూవర్స్. సో లాస్ట్ క్లాస్లో మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ గురించి ఇంజనీరింగ్ మెకానిక్స్ టాపిక్స్లో భాగంగా ఫోర్స్ అంటే ఏంది, స్పెసిఫికేషన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంది, నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు లేదా సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. ఈ 3 టాపిక్స్ నేర్చుకున్నామండి. దాని కంటిన్యూషన్ క్లాస్ ఈ క్లాసు. ఎవరైనా ఇంకా ఆ క్లాసు చూడకపోతే మా ఛానల్లో ఉందండి, ఫస్ట్ వీడియో చూడొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈ క్లాస్లో మనం రెజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంది, పారాగ్రాఫ్ ఫోర్స్ అంటే ఏంది, ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంది, వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. ఓకేనా? సో లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. సో డెఫినేషన్ ఏంటంటే ఏ సింగిల్ ఫోర్స్ ఈజ్ రీప్లేస్డ్ బై 2 or more forces having the same effect. We take a single force. For example, we take a body acting on a single force, that is called as a force is called as a F. ఒక ఫోర్స్ తీసుకున్నాము, ఒక బాడీ తీసుకున్నాను, ఈ బాడీ మీద F అనే ఫోర్స్ యాక్ట్ అవుతుందండి. సో ఇది హారిజాంటల్ డైరెక్షన్కి ఎంత యాక్ట్ అవుతుంది, థీటా అనే యాంగిల్లో అనుకున్నాం. వి అజంప్షన్ యాజ్ ది ఫోర్స్ ఈజ్ థీటా యాంగిల్ విత్ హారిజాంటల్. దిస్ ఈజ్ ద x direction, this is the y direction. సో ఈ బాడీ అనేది ఈ F అనే ఫోర్సు యాక్ట్ అవటం వల్ల ఈ బాడీ ఏమవుతుంది, మూవ్ అవుతుంది. ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది? సో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ మూవ్ అయ్యేటప్పుడు ఈ బాడీ ఎంత ఎఫెక్ట్ అయితే ఉందో, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో, ఈ ఫోర్స్ లేకపోయినా అదే డైరెక్షన్ అంతే ఎఫెక్ట్తో మూవ్ అవ్వాలి మిగతా 2 ఫోర్సుల వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బాడీ ఉంది, ఈ బాడీ మీద నేను సమ్ ఎక్స్ సమ్ వై అనే వేస్తున్నాను. సమ్ ఎక్స్ సమ్ వై అనే ఫోర్స్లు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. సో ఇక్కడ ఏమన్నాయి, సింగిల్ ఫోర్స్. ఇక్కడ ఏమన్నాయి, 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడేమో సింగిల్ ఫోర్స్, ఇక్కడేమో 2 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఏ అనే ఫోర్సు ఏ అనే బాడీ మీద F అనే ఫోర్స్ పడటం వల్ల ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎంత యాంగిల్తో? థీటా యాంగిల్తో మూవ్ అవుతుంది. సో ఎక్స్ వై అనేది ఒక బాడీని మూవ్ అవుతుందండి. ఇది కూడా, ఈ బాడీ కూడా ఏమవుతుంది, మూవ్ అవుతుంది. సో ఇటు ఎక్స్కి వెళ్ళదు, ఇటు వైకి వెళ్ళదు, సమ్ యాంగిల్తో వెళ్తుంది. ఇది కూడా ఎంత? థీటా. అంటే ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఇది ఆ డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఎంత ఎఫెక్ట్తో వెళ్తుందో ఇది ఎంత ఎఫెక్ట్తో వెళ్తుంది. అంటే ఒక ఫోర్స్ని 2 ఫోర్సెస్గా లేదా అంతకన్నా ఎక్కువ ఫోర్సెస్గా రిజాల్వ్ చేయటాన్ని, అంటే విడదీసి మనం చెప్పడాన్ని ఏమంటారండి, ఏమంటారు? రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. అదే డెఫినేషన్లో చెప్పారు చూడండి. ఏ సింగిల్ ఫోర్స్ ఈజ్ రీప్లేస్డ్ బై 2 or more forces having the same effect. అంటే ఒక ఫోర్స్ని 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫోర్సులుగా రీప్లేస్ చేయడాన్ని ఏమంటారు? ఎలా రీప్లేస్ చేయాలి, ఎలా పెడితే అలా చేయకూడదు. సేమ్ ఎఫెక్ట్ ఎలా ఉండదు? ఎఫెక్ట్ మీన్స్ వాల్యూ, మ్యాగ్నిట్యూడ్. అంటే దీని యొక్క ఫోర్స్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మారకూడదు, దీని డైరెక్షన్ కూడా మారకూడదు. అంటే దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మారకుండా ఇలా ఒక ఫోర్స్ని 2 ఫోర్సులుగా విడదీసి చేయటాన్ని ఏమంటారండి? రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. ఏమంటారు? రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫోర్స్ ఉంది కదా, నాకు అనుకున్నాం కదా, ఏ ఫోర్స్ అది? ఈ F. ఇది హారిజాంటల్ ఎంత చేస్తుంది అనుకున్నాం? థీటా. సార్ ఇప్పుడు ఈ F అనే ఫోర్సు దీని యూనిట్స్ ఏంది? న్యూటన్స్. F అనే న్యూటన్స్తో ఒక ఫోర్స్ అనేది బాడీ మీద యాక్ట్ అవుతుంది, యాంగిల్ థీటాతో యాక్ట్ అవుతుంది. దీన్ని ఏం చేయాలి? రెజల్యూషన్ చేయాలి. రెజల్యూషన్ చేయాలి. సో నేనేమనుకుంటానంటే, ఇది ఒక హారిజాంటల్ డైరెక్షన్లో ఒకటి F ఆఫ్ X అని పేరు పెట్టాను, వర్టికల్ డైరెక్షన్లో ఒకటి F ఆఫ్ Y అనుకున్నాను. సో ఈ 3 సపరేట్గా ఉన్నాయండి. దీన్ని ఒక ట్రయాంగిల్ ఫామ్లో తీసుకొస్తాను. ఎందుకంటే మనకేం తెలుసు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఉందనుకోండి, కాస్ థీటా అంటే ఏంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్.
అంటే ఆసన భుజం బై కర్ణం. సైన్ తీటా అంటే అందరికి తెలుసండి బేసిక్స్, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. టాన్ తీటా అంటే చెప్పండి, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇవన్నీ బేసిక్స్గా మనం 7th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేస్తున్నాను అంతే. సో దీన్ని ఒక ట్రయాంగిల్ ఫామ్లో మార్చుతున్నాం చూడండి. ఎప్పుడన్నా మనం ఒక దానిలోంచి ఇంకో దాంట్లో మార్చేటప్పుడు దాని డైరెక్షన్ వాల్యూ మారకుండా మార్చాలి. ఈ ఎఫ్ ఇంతే ఉంచానండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంతే ఉంచాను. ఈ ఎఫ్ ఆఫ్ ఐ తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేశానండి, అంటే ఎఫ్ ఆఫ్ ఐ యాంగిల్ థీటా. ఇప్పుడు నాకు దీనికి ఇది ఆపోజిట్ సైడ్ అంతేగా. ఏ సైడు? ఆపోజిట్ 90 degrees ఉంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్, ఎదుటి భుజం, ఆసన భుజం, కర్ణం. సో ఇప్పుడు కాస్ థీటా తీసుకుంటే ఏందండి, ఏంటి కాస్ థీటా? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హైపోటెనస్ ఎఫ్. మనకేం కావాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ థీటా, ఇటు డివిజన్లో ఉంది, ఇటు వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? కాస్ థీటా ఎఫ్. సిమిలర్లీ ఏం కావాలి? సైన్ థీటా. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ వై బై చూడండి ఎదురు భుజంపై కర్ణం, ఎఫ్ ఆఫ్ వై బై ఎఫ్. అంటే ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు సైన్ థీటా ఎఫ్. చూడండి ఇప్పుడు ఒక ఫోర్స్ని 2 ఫోర్స్లుగా మార్చాము. అప్పుడు అలా మారిస్తే చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉండాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ థీటా, ఎఫ్ ఆఫ్ వై సైన్ థీటా. ఒక ఎఫ్ అనే ఫోర్స్ని ఒక హారిజాంటల్ ఫోర్స్, ఒక వర్టికల్ ఫోర్స్గా రీప్లేస్ చేయాలంటే ఏ ఎఫెక్ట్ ఏం మారకుండా ఎలా రేట్ చేయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ థీటా, ఎఫ్ ఆఫ్ వై సైన్ థీటా. సో ఇలా చేయటాన్ని ఏమంటారండి? రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. ఓకేనా? సో ఓకే. సో ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ గురించి చెప్పుకున్నాం. ఒక ఫోర్స్ని 2 ఫోర్సెస్గా విడగొడుతుంది చెప్పుకున్నాం. సో ఎలా విడగొట్టాం? ఒక హారిజాంటల్, ఒక వర్టికల్. ఇప్పుడైనా హారిజాంటల్, వర్టికల్ ఎలా ఉంటాయండి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనా? సో కానీ ప్రతిసారి పర్పెండిక్యులర్గా ఎందుకు చేయాలి సార్? మేము పర్పెండిక్యులర్గా చేయం. ఎలా చేస్తాం? ఇర్రెగ్యులర్గా చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటూ ఆబ్లిక్యూ కాంపోనెంట్. వాట్ ఈస్ ఆబ్లిక్యూ? మ్యూచువల్గా విడగొట్టకుండా, అంటే పర్పెండిక్యులర్గా, మ్యూచువల్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు నాకు ఎక్స్, సో వై, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై ఎలా ఉన్నాయి? మ్యూచువల్ పర్పెండిక్యులర్. అంటే ఎలా చేశాను నేను? 90 degreesలో ఉన్నప్పుడు ఎలా చేస్తాం అలా చేస్తాం. సో ప్రతిసారి ఈ కేసే చేయాలని రూల్ ఏం లేదండి. ఎలా చేయొచ్చు? ఇంకో కేసు ఏంది? ఇది కేస్ 1, ఇది కేస్ 1 అండి, ఇది కేస్ 2. సో అలా చేయొచ్చు. లేకపోతే ఈ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ని ఆబ్లిక్యూ కాంపోనెంట్ అంటారు. సో ఆబ్లిక్యూ కాంపోనెంట్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎక్స్ వై అనుకున్నాను, ఇప్పుడు పి క్యూ అనుకుంటున్నాను. పి క్యూ. ఓకేనా? ఇది పి, ఇది క్యూ. ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ ఫై యాంగిల్ చేస్తున్నాను దీంతో. సో దీని ఏం చేస్తున్నాను? పీకి ప్యారల్గా ఒక ఫోర్స్ రాస్తున్నాను, క్యూకి ప్యారల్గా ఒక ఎలా ఉంది? ఒక రెక్టాంగిల్ లాగా ఉంది. ఓకే, ప్యారలల్ లాగా చూసారా? సో ఎఫ్ అనే ఫోర్స్ ఇక్కడ ఎంత చేస్తుంది? పీతో ఆల్ఫా, ఎఫ్తో
క్యూ అనేది 5. ఓకేనా? సో ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఈ ఎఫ్ని రీప్లేస్ చేయాలి దేంతో? పీతో క్యూతో. దేంతో? పీతో క్యూతో. సో దీనికి మీకు మళ్ళీ చెప్తాను నేను. లామిస్ థీరం అంటే ఒకటి ఉంది. అంటే 3 ఫోర్సెస్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ లామిస్ థీరం ఉపయోగపడుతుంది. ఆ లామిస్ థీరం అంటే ఏందో నెక్స్ట్ క్లాస్లో ఈ లామిస్ థీరం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు ఎలా ఆబ్లిక్ క్యూ ఉన్న కాంపోనెంట్స్ ఉన్నప్పుడు సో ఎలా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ క్యూ వాల్యూ అండ్ క్యూ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఎఫ్ ఈక్వల్ టు సింపుల్ సైన్, మీకు సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. సో ఈ ఎఫ్ అనే ఫోర్స్ క్లోజ్ చేసి ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ చూడండి. ఇప్పుడు ఎఫ్ క్లోజ్ చేస్తే ఏమన్నాయి? పి క్యూ. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంది? 5 + ఆల్ఫా. 5 + ఆల్ఫా అయిపోయింది. నెక్స్ట్ ఈ కండిషన్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పీ తీసుకున్నాం. పీ క్లోజ్ చేస్తే ఏ రెండు ఉన్నాయి? క్యూ ఎఫ్. ఈ రెండింటి మధ్య యాంగిల్ అంతా 5. అంటే నేను పీ గురించి రాసేటప్పుడు ఏ ఫోర్స్ గురించి రాసేటప్పుడు ఆ ఫోర్స్ క్లోజ్ చేయండి, మిగతా రెండింటి మధ్య ఉన్న యాంగిల్ సైన్ రాసేసండి. నెక్స్ట్ పీ గురించి రాసేటప్పుడు పీ క్లోజ్ చేశాను, ఎఫ్ క్యూ మధ్య అంతా 5 ఈక్వల్ టు క్యూ గురించి రాసేటప్పుడు క్యూ. ఓకేనా? క్యూ క్లోజ్ చేస్తే ఏమన్నాయి? సైన్ అంతా ఆల్ఫా. సో ఇలా మనం ఈ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసాం. సో రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటూ ఆబ్లిక్ కాంపోనెంట్. సో దీస్ ఫోర్సెస్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 5 + ఆల్ఫా ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 90 degrees అండి. మీరు గమనించండి, ఈ రెండు చూస్తానికే పర్ఫెక్ట్ కండిషన్. ఎప్పుడు ఆబ్లిక్ కాంపోనెంట్ అంటే ఆల్ఫా +5 అనేది చూస్తానికి 90 degrees ఉన్నా, ఈ 90 degrees ఉన్నవాడు 90 degrees ఉంటే మా ఫస్ట్ కేసు తీసుకుంటాం. 90 degrees లేకపోతే ఈ కేసు తీసుకుంటాం. అప్పుడు ఈ ఫామ్లో వాడతాం. ఇది లామిస్ థీరంలో కూడా సేమ్ ఫామ్లో వాడచ్చు. ఓకే, ఇప్పుడు మనం పీ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇటు వరకు తీసుకుంటాం. అంటే ఎఫ్ బై సైన్ 5 + ఎంత? ఆల్ఫా ఈక్వల్ టు పీ బై సైన్ థీటా, సైన్ 5. ఇప్పుడు దీంట్లో అన్నీ తెలుసు. మనకి తెలియదు ఏంది? పీ. ఈ పీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సిమిలర్గా ఎఫ్ బై ఇక్కడ ఏందనుకోండి సైన్ 5గా పీ ఈక్వల్ టు సిమిలర్గా సైన్ 5 + ఆల్ఫా ఈక్వల్ టు క్యూ. ఈ సైన్ ఆల్ఫా ఇటు వస్తే చూడండి, ఈ సైన్ ఆల్ఫా ఇటు వెళ్ళింది, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు క్యూ. పీ ఫైండ్ అవుట్ అంటే పీ ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ 5 ఎఫ్ సైన్ ఆల్ఫా + 5 ఇలాగా. సో మీకు బాగా క్లారిటీగా అర్థం కావాలంటే ఈ రెండింటి మీద ఒక ప్రాబ్లం చెప్తాను. ఓకేనా? అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థం. క్వశ్చన్ ఉంది చూడండి. రిజాల్వ్ ఏ ఫోర్స్ ఆఫ్ 100 newtons. నా యొక్క వాల్యూ అందించాయండి, మ్యాగ్నిట్యూడ్ 100 newtons, విచ్ ఈజ్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees టు ది హార్జెంటల్తో 30 degrees చేస్తుందండి. అలాంగ్ 2 మ్యూచువల్ పర్పెండికులర్ డైరెక్షన్స్. ఎలా చేయమన్నాడు? మ్యూచువల్లీ పర్పెండికులర్ డైరెక్షన్లో దీన్ని రిజాల్వ్ చేయమన్నాడు. ఇప్పుడు మనకేమి ఇచ్చాయండి? ఫోర్సు ఒక బాడీ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుందంట. ఈ ఫోర్స్ నేను ఇక్కడ ఏం అనలేదు కాబట్టి ఎఫ్ అనుకున్నాను. దీని వాల్యూ ఎంత? 100 newtons. సో హార్జెంటల్ డైరెక్షన్, ఇది వర్టికల్ డైరెక్షన్. హార్జెంటల్ ఎంత చేస్తున్నాడు? 30 degrees చేస్తుంది. సో ఈ కండిషన్లో దీని ఎక్స్ డైరెక్షను, వై డైరెక్షన్లో ఫోర్స్ చెప్పన్నాడు. దీన్ని మనం ఏమనుకున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదండి? కాస్ థీటా ఎఫ్. కాస్ థీటా వాల్యూ ఎంత? 30. ఎఫ్ వాల్యూ ఎంత? 100. సో క్యాలిక్యులేట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్
కాస్ 30 అంటే మన క్యాషియో ఉంది, మీ అందరికీ క్యాషియో వాడుకోవచ్చు మీరు. 86.6 న్యూటన్స్ అంతా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 86.6 న్యూటన్స్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇంకేం కనుక్కోవాలి. హారిజంటల్ అంటే 2 మ్యూచువల్ పర్పెండిక్యులర్ అన్నాడు, అంటే 2 కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ వై సైన్ థీటా ఎఫ్ సైన్ 30 100. సో సైన్ 30 100 చేయండి. సైన్ 30 అంటే 0.5 అంటే 1/2 అని అర్థం, అంటే సగం 50 న్యూటన్స్. ఎఫ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 50 న్యూటన్స్. సో చూడండి, రిజాల్వ్ ఫోర్స్ 100 న్యూటన్స్ ఫోర్స్ అనేది హారిజంటల్తో 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. దాని మ్యూచువల్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న రిజల్యూషన్ ఫోర్సెస్ని కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని ఈ ఎఫ్ బదులు మనం 100 న్యూటన్స్ బదులు సో ఎంత పెడితే ఈ డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్ వెళ్ళిద్దంటే ఎక్స్ డైరెక్షన్లో 86.6 న్యూటన్స్, ఇటు 50 న్యూటన్స్. బాడీ ఇటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్. ఎంత యాంగిల్తో మూవ్ అవుతుంది? 30 డిగ్రీస్. సో ఇక్కడేమో వాల్యూస్ చెప్పాము, ఇక్కడ డయాగ్నల్గా చూపించాం. సో ఇక్కడ మీకు డయాగ్నల్గా చూపించడం అలవాటు అయితే మీకు సబ్జెక్టు ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతుందా. ఈ 2 బాడీస్ కలిపి ఇటు మూవ్ చేస్తుంది, ఈ ఒక్క బాడీ కలిసి కూడా ఇటే మూవ్ చేస్తుంది. అంటే ఒక ఫోర్స్ని 2 ఫోర్స్లుగా విడగొట్టడం ఎలాగా, దాన్ని ఏమంటారు? రిజల్యూషన్ అంటారు. సో ఇదే కండిషను పర్పెండిక్యులర్ కండిషన్, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కండిషన్. ఇంకో కండిషన్ ఉందండి, ఏం కండిషను? ఆబ్లిక్ కండిషన్. నా చెప్పుకున్నాం కదా. సో వాటి మీద కూడా ఒక ప్రాబ్లం చూద్దాం. డిటర్మైన్ ది కాంపోనెంట్ ఆఫ్ గివెన్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు 111 ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఓఏ అండ్ ఓబి యాజ్ షో ఇన్ ఫిగర్. సో ఈ ఫిగర్ కూడా వాడేసేసాడు, డయాగ్రామ్ వాడేసేసాడు. ఈ డయాగ్రామ్లో ఎఫ్ అనే ఫోర్స్ ఉంది 111. సో ఇది ఓఏతో ఎంత చేస్తుందండి? 69, ఓపీతో 51 చేస్తుంది. ఓకేనా. సో ఈ డయాగ్రామ్ ప్రకారం మనం ఏం కనుక్కోవాలి? పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, క్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మైన్ ది కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ అంటే పీ క్యూఆర్ కాంపోనెంట్స్. సో ఓవరాల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పీ ఎంత, క్యూ ఎంత. సో ఇందాక మనం ప్రాబ్లం చెప్పుకున్నాం, ఎఫ్ ఈక్వల్ పీ క్యూ కింద రాయాలి సైన్. ఇందాక మనం చెప్పుకున్న కండిషన్లో సైన్. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ కింద ఎంత యాంగిల్ ఉండాలి? ఈ రెండింటి మధ్య ఎంత యాంగిల్ ఉంటే అంత. ఎఫ్ క్లోజ్ చేసేసేయండి. ఈ రెండింటి మధ్య ఎంత యాంగిల్ ఉందండి? 51 + 60, 51 + 69 కుడితే ఎంత వస్తుంది? 120. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో 90 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని అధిక కోణం అంటారు. ఏమంటారు? అధిక కోణం అంటారు. సో ఇలా వచ్చినప్పుడు అంటే 120 యాంగిల్ వచ్చినప్పుడు డైరెక్ట్గా 120 వేయకూడదండి. 180 - 120 నథింగ్ బట్ ఎంత? 60. అధిక కోణం వచ్చినప్పుడు ఎంత వేస్తాం? 60. ఎఫ్ బై సైన్ 60. ఓకేనా, బై సైన్ 60. నెక్స్ట్ వన్ పీ. పీకి క్లోజ్ చేస్తే ఈ రెండింటి మధ్య ఎంత ఉంది? 51. నెక్స్ట్ వన్ క్యూ. క్యూ క్లోజ్ చేస్తే ఎంత ఉంది? 69. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ రెండు చూసుకున్నప్పుడు పీ ఈక్వల్ టు ఎఫ్ బై సైన్ 60. సో ఈ టైప్ ఎంత ఉంది? సైన్ 51 డిగ్రీస్ కదా. ఈ సైన్ 51 ఇటు డివిజన్లో ఉంది, అటు వెళ్తే అది పైన సైన్ 51 డిగ్రీస్. సో 99.6 న్యూటన్స్ వస్తుంది. ఏడే వాల్యూ ఇది? పీ వాల్యూ. సిమిలర్గా క్యూ వాల్యూ కూడా చేయండి. మా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసిన వాల్యూని వేస్తున్నాను. సో మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యూ ఈక్వల్ టు ఇప్పుడు ఈ కండిషన్ ఏంది? సో ఈ ఎఫ్ సైన్ 69 బై సైన్ 60. ఎఫ్ వాల్యూ అంత వేయాలి ఇక్కడ. ఎఫ్ అంటే 311 ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చారు. సో ఇలా క్యాలిక్యులేట్ చేసి 119.66 న్యూటన్స్.
ఓకేనా, వచ్చిందా? సో ఇక్కడ మనకి యాంగిల్స్ ఇచ్చాడు, ఫస్ట్ ఫోర్స్ ఇచ్చాడు, దాన్ని రిజాల్వ్ చేయమన్నాడు. ఎలాగ ఆబ్లిక్ డైరెక్షన్లో ఉంది, దాని డయాగ్రామ్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి, పీక్యూ అనే వాల్యూస్ని కనుక్కోవాలి. సో 3 మార్క్స్కి ఇలాంటి డయాగ్రామ్స్ నాకు చెప్పిన మోడల్ కానీ ఈ డయాగ్రామ్లో ఉన్న మోడల్స్ ఖచ్చితంగా ఇస్తామండి. ఈ థీరం గుర్తుపెట్టుకోండి, దీని లామెస్ థీరంలో కూడా సేమ్ ఫామ్లో వస్తుంది, ఆబ్లిక్లో కూడా సేమ్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.